ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదిన దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు, ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ఈ యొక్క ఉదయకాల సమయం జీవధార అనే ఈ కార్యక్రమం ద్వారా అనుదినము దేవుడు మనకి ఆత్మీయ జీవాహారాన్ని అనుగ్రహిస్తున్న దేవునికి వందనాలు. మరి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించబడిన జీవాహారముని మనం శ్రద్ధగా విందాం. మరి దేవుని లేఖనం నుంచి వాక్యం చదువుకున్న చిన్న ప్రార్థన. దయగల ప్రభువ, కృపగల దేవ, మహిమగల తండ్రి, నాయన నీ బంగారు పాదాలకు వేల కోట్ల స్తోత్రాలు. ప్రభువ, మరి ఈరోజు మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదర, ప్రియ సోదరి, ఈరోజు ఏ మాట్లాడారు ప్రభు అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్న మాట హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం చూసినట్లయితే 13వ అధ్యాయము 15వ వచనం మనం ఒకసారి చూద్దాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించదము. ప్రియ సోదరి, సోదర, ఈరోజు దేవుడు చెప్తున్నమాట ప్రార్థన స్తుతి యాగము చేయమంటున్నారు. దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయండి. ఎల్లప్పుడూ. ఎప్పుడట? ఆయన ద్వారా, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము దేవునికి, పరమ తండ్రికి, సృష్టికర్తకు ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము. ఎందుకంటే ఆయన నామమును ఒప్పుకున్న ప్రతి ఒక్కరు మనం జీవఫలమును అర్పించదము. మన పెదవులతో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఎంతో 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 సంతోషిస్తారు. కనుక ఒక పాపి మారు మనసు పొంది ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తే దేవుడు అంతకన్నా గొప్ప శ్రేష్టమైన కానుక మరొకటి లేదు దేవునికి. కనుక మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ స్తుతి యాగము. అందుకే నేను ప్రార్థన స్తుతి యాగమని చెబుతున్నా. ప్రార్థన అంటే మనం మాట్లాడడం. ఆ మాటలు ఎలా ఉండాలట? అదొక యాగము కింద, అదొక మొర కింద, అదొక విజ్ఞాపన ఎలా ఉండాలి? స్తుతులతో ఉండాలి. చాలామంది ప్రార్థన సరిగ్గా అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అడుగుతారు. అది కాదు, అది తర్వాత. మనకు కావలసినవన్నీ ఆయనకి తెలుసు. కానీ మనం ఏం చేయాలట? మన పెదవులతో జీవఫలాన్ని స్తుతి యాగముగా మార్చి దేవునికి సమర్పణ చేయగలగాలి. కనుక సోదరి, సోదర, ఈ ప్రార్థన స్తుతి యాగం అనేది ప్రతి ఒక్కరూ మనం చేయాలి. ఇది